నీవు ఆ పండు తిన్ను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు కదా దేవుడు. మరి ఎందుకు చావలేదు? 930 సంవత్సరాలు ఎందుకు బతికాడు? అంటే దేవుడు చెప్పింది అబద్ధమా? లేదు లేదు, ఆ రోజే చచ్చిపోయాడు ఆదాము. దేవుడిచ్చిన మహిమలో చచ్చిపోయాడు ఆదాము. దేవుని సహవాసంలో చచ్చిపోయాడు ఆదాము. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో చచ్చిపోయాడు ఆదాము. తనకున్న మహిమ మొత్తం ఆయనలోంచి పోయింది. అవ్వ ఆదాముకి ఇంకా దేవునితో కలిసి దేవునితో ఉండే సంబంధాన్ని కోల్పోయారు. అంటే ఆత్మ సంబంధమైన చావు వాళ్ళకి ఆ రోజే వచ్చేసింది. అందుకే శరీర సంబంధమైన చావు వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఆత్మ సంబంధమైన జీవితం ఉన్న నాళ్ళు ఆ వ్యక్తికి శరీర సంబంధమైన చావు లేదు. 930 కాదు, 9030 అయినా సరే ఆదాం బతికే ఉంటాడు. 930లోనే ఎందుకు చచ్చిపోవాలంటే ఆ పండు తిన్న రోజునే ఆత్మ సంబంధంగా అతను చచ్చిపోయాడు. పోయింది, దేవునితో సహవాసం కోల్పోయాడు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండినప్పుడు సహితము ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన. మనం చచ్చిపోయామంటాడేటి? అవును, చచ్చిపోయారు. దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని మహిమను కోల్పోయారు, దేవుని ఉన్నతమైన కృపను కోల్పోయారు. ఆదాముతో వచ్చిన ఆ ఆత్మ సంబంధమైన మరణం ద్వారా మనం అందరం చచ్చిన వారమై ఉన్నాం. కానీ క్రీస్తుతో కూడా ఆ మహిమలోకి మళ్ళా మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనలను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధిలో తన పిల్లలుగా ఉంచి ఆయనను ఆరాధిస్తుండగా ఆయన మహిమను మన మీదకి పంపిస్తూ రోజు రోజుకి శరీర సంబంధమైన వ్యక్తులైన మనల్ని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారుస్తూ ఉన్నాడంట. ఆ పోలికగా మార్చబడుచున్నారు. ఒక రోజుతో అయిపోతుంది. ఆ రోజు ఒక రోజుతో చచ్చిపోయాడు. కానీ ఈరోజు మనం తిరిగి బ్రతకడానికి, ఆ మహిమను పొందుకోవడానికి, ఆ మహిమలో కలకాలం చిరకాలం యుగయుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి ఆత్మ సంబంధమైన ట్రీట్మెంట్ దేవుడు మనందరికి ఇస్తానే ఉన్నాడు. ఆ పండు తిన్న దినాన్ని నిజంగానే చచ్చిపోయాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఒకటే, ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు. 2, మహిమను కోల్పోయాడు. 3, దేవునికి దూరం అయిపోయాడు. 4, ఆజ్ఞతిక్రమించి పాపానికి దగ్గరయ్యాడు. 5, ఏదేను తోటలోంచి గెంటివేయబడ్డాడు. తర్వాత 6, మరణము అనేదే లేని ఆదాముకి శరీర సంబంధమైన మరణం కూడా కన్ఫర్మ్ అయింది. ఇంతకంటే చావు మరొకటి ఉండదు దేవుని బిడ్డలారా.